ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు, రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చదువుకునేటువంటి వాక్యము మనకి నెరవేర్పులో ఉంది. ఈరోజు ఆ వాక్యము నెరవేర్చటం మనం చూస్తా ఉన్నాం. ఆ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 18వ వచనం. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. అప్పుడెప్పుడో పూర్వకాలంలో వేల సంవత్సరాల కిందట చెప్పబడినటువంటి మాట మన మధ్యలో నిజమైనటువంటి దేవుడని, మనుషుల చేత కాకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన ఏదైతే సంకల్పించిందో ఆయన సంకల్పించినటువంటి ఆయన సంకల్పము ఈ రోజున మనుషుల మధ్యలో నెరవేర్చబడతా ఉన్నది. లేఖనము ఆ విషయాన్నే కుండబద్దలు కొడతా ఉన్నది. ఎందుకంటే మొదటిగా ఈరోజు లేఖనాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లించాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే మన జీవితాల్లో ఈ లేఖనము నెరవేరుతా ఉన్నది. మనుషులు ఏర్పాటు చేసినటువంటి పద్ధతులైన, కట్టడాలైన, వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచనలైనా కొన్ని రోజులు నిలబడతాయేమో కానీ వాళ్ళు తాపత్రయపడితే కొన్ని రోజులు నిలబడతాయేమో కానీ అన్ని సంవత్సరాలు, రోజులు నిలబడవు. మనకందరికి తెలిసింది ఒకటి చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది. ఏమిటంటే ఇప్పటికీ న్యూస్ పేపర్ చదివేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుసు, ఫలానా ఊర్లో ఆ మనుషులకి ఆ కులంలో కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల మధ్యలో వారికి వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే వెలివేస్తారు. ఊరి నుంచి అయినా లేకపోతే ఊరికి దూరంగా అయినా ఆ సమాజంలో కలవనీయకుండా వెలివేస్తారు. అది ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు ఆ మాట వినపడితే చాలు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఎందుకు వెలివేస్తారు, అంత అవసరం ఏమొచ్చింది అని చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో అప్పట్లో ఇట్లాగ వెలివేయటం అనేది పద్ధతి అది. ఎందుకంటే కట్టుబాటుని కాదంటే ఈ పద్ధతిని పెట్టుకున్నారు వెలివేయటం. అప్పట్లో నడిచిపోయింది, కానీ ఇప్పుడు నడవదు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు అనేవి లేవు. ఆ మాటనే వినపడొద్దని బలమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాయి ప్రభుత్వాలు. మంచిదే, బాగానే ఉంది. ఆ రోజు మంచి పద్ధతి. ఇప్పుడు ఎలాగుందంటే ప్రభుత్వాల చేత కొట్టివేయబడ్డాయి, తీసేస్తా ఉన్నారు. వేల సంవత్సరాల కిందట దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన చేతితోటి ఒక ఆలయాన్ని స్థాపిస్తే ఆ ఆలయంలో మనం ఉంటా ఉన్నాం. ఈ ఆలయాన్ని ఎవరు కూడా కొట్టలేరు. మనుషులు ఏర్పాటు చేసింది ప్రభుత్వాలు తీసేస్తా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎన్నుకున్నటువంటి, వాళ్ళు నిలబెట్టుకున్నటువంటివే వాళ్ళు చేసేటువంటి తప్పులను ఖండించి కొట్టేస్తా ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. అక్కడేమో ఒకప్పుడు మంచిది అనుకున్నది ఇప్పుడు వాళ్ళ చేతనే తీసివేయబడతా ఉంది. వేల సంవత్సరాల కిందట దేవుడు తీర్మానించినటువంటి ఆయన తీర్మానము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మన మధ్యలో కొట్టివేయాలని చూసినటువంటి మనుషులే కొట్టివేయబడతా ఉన్నారు. కానీ ఈ వచనము కొట్టివేయబడటం అనేది భౌతికంగా
ఈ వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశము నిజముగా మన జీవితాల్లో జరగకుండా పోవటం లేదు. వచనంలో ఉన్నది ఉన్నట్లుగా ఇప్పుడు జరుగుతుంది. వచనాన్ని మనం ఇప్పుడు నెరవేరుస్తా ఉన్నాం. ఎలాగా? ఆయన సన్నిధిలో నిలబడ్డం కదా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో నిలబడ్డం కదా. దేవుని సన్నిధిలో నిలబడడం అంటే ఆయన చెయ్యి తీర్మానించింది. సకల ప్రజలు ఆయన సన్నిధికి వచ్చి ఆయనే దేవుడని స్తుతిస్తారు. ఆయనే పరిశుద్ధుడైనటువంటి నిజమైనటువంటి దేవుడని ఆరాధిస్తారు. అనేకులు ఒకళ్ళిద్దరూ ఏదో బియ్యం కోసం పప్పుల కోసం పోతారేమో కానీ అందరూ పోలేరుగా. అందరికీ పంచలేరు కదా. అందరూ పోలేరు కదా. ఇప్పుడు లోకం అంతా ఈ వచనం వెంబడే వెళ్తా ఉన్నది. లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ వచనం వెంబడే దేవుని సన్నిధికి నడిపించబడతా ఉన్నారు. ఆ వచనంలో ఆ వాక్యము ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చబడతా ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ వచనము ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలు మొదలుకొని ఆయన శిష్యులైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు వరకు చెప్పబడతానే ఉన్నది. మనుషులు కల్పించినటువంటి పద్ధతులతోటి మీకేం పని? మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు కాబట్టే ఈ రోజు వరకు కూడా ఈ ఆలయాలు పడగొట్టబడక మనుషుల మధ్యలో నిలబడతా అంతకంతకు వృద్ధిలోకి వస్తా ఉన్నాయి. మరి దేవుంది కాకపోతే ఎలాగ వృద్ధిలోకి వస్తుంది? మొదట్లో చెప్పుకున్నట్లు మనుషులది అనుకోండి, నలుగురు కలిసి ఒక మాటతో అనుకొని రాసి పెట్టుకొని ఈ మాటను మనము పాటిద్దామని అనుకుంటే ఆ రాసి పెట్టుకున్నటువంటి మాట ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు సరి అయినటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఆ నలుగురు మాట్లాడుకున్నటువంటి మాట తప్పు అని ప్రభుత్వము కఠినమైన చర్యలు తీసుకుంటా ఉంది. కుటుంబపడతాయి, పోతాయి. మనుషుల ద్వారా ఏర్పరచబడింది ఏదైనా సరే నిలబడుతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు ఇదే వచనాన్ని ఘంటాపదంగా చెప్తా ఉన్నాడు. ఇదే వచనాన్ని, ఇదే వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రకటిస్తా ఉన్నాడు. 2 కొరింథీయులకు 6వ అధ్యాయము 14వ వచనం. చదువుతా చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. లేఖనంలో అపోస్తలుడైనటువంటి పౌలు దుర్నీతి ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్య తీసుకుంటే ఆ చర్య ఎందుకు తీసుకున్నదంటే అక్కడ జరుగుతుంది నీతి కాదు, దుర్నీతి. కాబట్టి అది కొట్టివేయబడుతుంది. మరి జీవము కలిగినటువంటి దేవుని నీతి ఎవరు కూడా కొట్టివేయలేరు. ఆయనను అనుసరించేటువంటి వారి చేత అవును ఇది దేవుని నీతి, ఎవరైతే ఆయనను అనుసరిస్తూ ఉన్నారో ఆయన అనుసరించేటువంటి వారు చెప్తా ఉన్నారు ఇది దేవుని నీతే, దుర్నీతి అయితే కాదు, దేవుని నీతే. ఆయనను ఎరుగినటువంటి వారు తెలుసుకొని ఆయనను అనుసరిస్తా ఈ విషయాలనే అనేకులతోటి ధైర్యంగా చెప్తా ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు ఇదే విషయాన్ని ప్రస్తావించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే అధ్యాయంలో 18వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉన్నది. మనము జీవము కలిగినటువంటి దేవుని ఆలయమై ఉన్నాం. జీవము అంటే మనము ప్రాణాలతో ఉన్నామంటే దేవుడిచ్చినటువంటి ఆ జీవమును పొందుకొని ప్రాణాలతో ఉంటా ఉన్నాం. ఈ ప్రాణాలను ఇచ్చినటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు కాబట్టి ఆయనే జీవాధిపతిగా ఉన్నాడు.
జీవానికి ఆయన అధిపతి అంట. మన ప్రాణాలకు ఆయన అధిపతి అయి ఉన్నాడు. ఆ అధిపతి సన్నిధిలో మనము నిలబడి ఉన్నాం. ఈ ఆధిపత్యము కలిగినటువంటి జీవాధిపతి సన్నిధిలో మనము నిలిచి దుర్నీతి అలాగనే చీకటి అని పిలువబడేటువంటి పరిస్థితులలో నుంచి ఆ జీవాధిపతి చేత ఆయన సన్నిధికి, ఆయన చేతులతో ఏర్పాటు చేసినటువంటి ఆయన సన్నిధికి మనము నడిపించబడ్డాం. మనుషుల చేత కాదు. మనుషుల చేత నడిపించబడితే మొదట మనం ఏం చెప్పుకున్నాం? మొదట మనం ఏమైనా మాట్లాడుకున్నాం? నలుగురు మనుషులు కూర్చొని మాట్లాడుకున్నటువంటి ఆ పద్ధతులు అనేవి ఖండించబడతా ఉన్నాయి, కొట్టివేయబడతా ఉన్నాయి. ప్రభుత్వ అధికారము చేత ఇది సరైనది కాదని కొట్టివేయబడతా ఉన్నాయి. మనుషునిది కాదు కాబట్టే సాక్షాత్తు ఆకాశమందున్నటువంటి దేవుడు ఆయన చేతితోటి ఈ ఆలయానికి పునాది వేసాడు. ఈ విషయాలన్నీ కూడా ఆది కాలంలోనే చెప్పబడ్డాయి. ఇప్పుడు ఏదో కొత్తగా నలుగురు మనుషులు బయలుదేరితే, ఆదివారం రోజు నలుగురు మనుషులు బయలుదేరారని చెప్పారని అనుకోవటానికి ఇప్పుడు చెప్పబడినటువంటి మాట అయితే కాదు. వేల సంవత్సరాల కిందటే ఆయన చెయ్యి ఇప్పుడున్నటువంటి ఆలయాలను స్థాపిస్తుంది అని దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే పూర్తి అవగాహన అనేది వస్తుంది. దానియేలు గ్రంథంలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలని నిర్గమకాండంలో చెప్పబడినట్లు ఆయన చేతులు స్థాపించినటువంటి పరిశుద్ధ ఆలయము గురించే సెలవిస్తా ఉన్నాయి. 733 పేజీ 2వ అధ్యాయము 44-45 వచనాల్లో రాయబడి ఉంటుంది. నేను చదువుతా. 733 పేజీ. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోయే సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు జరుగుతూ ఉండేది ఒకానొక ప్రవక్త ఆ దేశాన్ని పాలించేటువంటి రాజుతోటి తెలియజేస్తా ఉన్నాడు. రాజుగారు రాబోయే రోజుల్లో ఆదివారం రోజున అనేకులు దేవుని సన్నిధికి పోతారు. ఈడ కాదు, ఆయన ప్రజల్లో కాదు, లోకమంతటా అనేకులు దేవుని సన్నిధికి ఆదివారాన నడిపించబడతారు. నడిపించబడిన వారు ఈయనే దేవుడు అని చెప్పనని ఈ దేవుణ్ణి కొలుస్తారు. ఈ దేవుణ్ణి కొలిసేటువంటి వారు ఎప్పటికీ అలాగనే ఎండిపోయిన చెట్టు ఎట్లుంటది అట్లాగుండరు. అంతకంతకు ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ దేవుని ప్రజలు వాళ్ళ దేవుడు జీవాధిపతి కాబట్టి వాళ్ళ జీవం అనేది ఆ దేవుని జీవమును పొందుకొని అంతకంతకు ఫలించుకుంటా వాళ్ళు ఏ రాజు పరిపాలనలో ఉండకుండా వాళ్ళ దేవుని పరిపాలనలో ఉండి ఏమవుతారంటే ఎన్నటికీ కొట్టువేయబడినటువంటి ఒక గొప్ప రాజ్యముగా ఏర్పాటవుతారు రాజుగారు అని ఈ ప్రవక్త ఆ రాజుతోటి ఈ రోజున జరిగే విషయాలన్నిటిని కూడా పోసగుచ్చినట్లు చెప్తాడు. ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి విషయాలు ఆదివారం రోజు బైబిల్ పట్టుకొని అందరూ దేవుని మందిరానికి పోతారు. పోయినటువంటి వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత
ఎవడో ఒకడు పిచ్చోడు లేచి ఆ జనాలందరినీ చెదరగొట్టి దీన్ని అంతటిని మట్టిలో కలిపేస్తా అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచన కొనసాగదు వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఈయన నిజమైనటువంటి దేవుడు అయ్యుండి ఆయన చేతులతో మనుషుల మధ్యలో ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. 45వ వచనంలో ఏమని రాయబడ్డదంటే, నిర్గమకాండము 15వ అధ్యాయము 18వ వచనంలో చెప్పబడ్డట్టు, మీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయము, చేతి సహాయము లేకుండా పర్వతము నుంచి తీయబడినటువంటి రాయి. అంటే చేతి సహాయము. ఇప్పుడున్నటువంటి రాజ్యాలన్నీ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలన్నీ, ఇప్పుడున్నటువంటి అధికారాలన్నీ, ఇప్పుడున్నటువంటిది ఏదైనా సరే, ఆకాశం కింద ఉన్నటువంటిది ఏదైనా సరే మనుషుని చేతి చేత ఏర్పాటు చేయబడ్డాయి, మనుషుని చేతి చేత రూపించబడ్డాయి. కానీ యేసు ప్రభు రాజ్యం అనేది, ఆయన శరీరము, ఆయన రక్తం అనేది ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు ఆయన చేతితో పునాది వేస్తే, ఈ పునాది వేయబడినటువంటి ఆయన రాజ్యము అంతకంతకు వర్ధిల్లుతా, హెచ్చించబడతా, ఎవ్వరు కూడా కూలగొట్టలేని విధంగా హెచ్చించబడుతుంది, వృద్ధిలోకి వస్తుంది, బలమైనటువంటి ఒక గొప్ప రాజ్యంగా ఉంటది. ఆ రాజ్యము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఇలా కాదు. ఈ రాజ్యాలు, ఈ ప్రభుత్వాలు కొద్ది రోజుల్లో ఉంటాయి, తర్వాత కనుమరుగైపోతాయి. ఎందుకంటే మనుషుల చేత ఏర్పాటు అయినాయి కదా, ఇవి కనుమరుగైపోతాయి. కానీ ఆ పరలోకంలో ఉన్న దేవుడు ఏర్పాటు చేసిండు కదా, యేసు ప్రభు రక్త మాంసాలలో ఎవరైతే చేయి వేస్తారో వాళ్ళకెన్నటికీ నాశనము కలగదు అని దానియేలు ప్రవక్త ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నిటినీ ఆ రాజుగారికి ఒక్కొక్కటిగా తెలియజేసుకుంటూ పోతాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలను కొన్ని వేల సంవత్సరాలకు ముందు, నిన్న కాదు, వేల సంవత్సరాలకు ముందు నిన్న జరిగినవి ఏమైతా ఉన్నాయి, నిన్న జరిగినటువంటి పద్ధతులు ఏమైతా ఉన్నాయి, కట్టుబాట్లు ఏమైతా ఉన్నాయి, మనుషులు ఏర్పరచుకున్నటువంటివి ఏమైతా ఉన్నాయి. మనుషులు వాళ్ళ చేతితో ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ ప్రభుత్వాన్ని ఖండించి తప్పు ఇది అని వాటిని సమూల నాశనం చేసేస్తా ఉంది, వాటిని లేకుండా నాశనం చేసేస్తా ఉన్నాయి మనుషులు ఏర్పాటు చేసుకుని. కానీ ఈ రాజ్యంలో ఉన్నటువంటి మనము ఏ మనుషులు కాదు, ఏ అధికారము, ఏ రాజ్యము కూడా కొట్టివేయలేని విధంగా అంతకంతకు హెచ్చించబడతా ఉన్నాం. ఒక రాజ్యముగా, ఒక దేవుని ఆలయముగా అంతకంతకు మనం హెచ్చించబడతా ఉన్నాం. ఎందుకు మరి? అమెరికా దేశం ఉంది, అంత పెద్ద దేశాన్ని మించినటువంటి దేశం ఇంకోటి లేదు, అదే కొట్టివేయబడతా ఉంది. అమెరికా దేశం అనేది రాంగ తగ్గించబడుతుంది లేదా హెచ్చించబడుతుంది. అయితే ఎప్పటికీ అలాగా ఉంటుందా అంటే చెప్పలేము, ఉండదు. ఎప్పటికీ అలాగా ఉంటుందంటే ఉండదు. మరి ఇంత బలమైనటువంటిదే లేనప్పుడు ఈ చేతులు కనపడినటువంటి దేవుడు స్థాపించినటువంటివి ఎలాగుంటాయి? ఈ ప్రభుత్వాలకే సరి అయినటువంటి బలం అనేది ఇప్పుడున్నది, తర్వాత ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఈ దేవుడు దాన్ని స్థాపించినవి ఎలాగుంటాయి అంటే, ఆ అమెరికా అయినా ఈ ప్రభుత్వాలు ఏవైనా సరే మానవ చేతులతోటి ఏర్పాటు చేయబడ్డాయి, రక్త మాంసాలు కలిగినటువంటి మనుషుని చేత ఏర్పాటు చేయబడ్డాయి. కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయము ఆయన యొక్క పవిత్రమైనటువంటి చేతులు స్థాపించినవి. మనకి ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు ఆయన చేతులతోటి ఏర్పాటు చేసినటువంటి రాజ్యము ఇది, ఈ ఆలయము, ఈ రక్త మాంసాలు. ఈ రక్త మాంసాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్నటువంటి దేశాల వలె కాకుండా, అధికారాల వలె కాకుండా
ఎప్పటికీ కూడా నశించిపోనటువంటి రాజ్యముగా, జనాంగంగా ఉంటారు. ఆమేన్. అంతటి శౌర్యమును కనపరిచినటువంటి పరలోకపు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్తోత్రార్హుడై ఉన్న దేవుడు ఆయన రాజ్యంలో మనలని ఒక స్తంభముగా నిలబెట్టి ఉన్నాడు ఈరోజు. ఆమేన్. ఆయన పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఆయన వాక్యము దీవించబడును గాక. ఆమేన్. ఆమేన్.